గువాహటి టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. తొలి రోజు ఆట తొలి 2 సెషన్లలో సౌత్ ఆఫ్రికా ఆధిపత్యం చెలాయిస్తే ఆ తర్వాత భారత్ అప్పర్ హ్యాండ్ సాధించింది. నిజానికి కోల్కతా టెస్ట్ లో టాస్ ఓడిన భారత్ కు గువాహటిలోనూ కలిసి రాలేదు. పంత్ కెప్టెన్సీలోనూ భారత్ టాస్ ఓడింది. వరుసగా 9 మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టు ఒకే ఒక్కసారి టాస్ నెగ్గింది. టెస్ట్ కు తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న గువాహటిలో సౌత్ ఆఫ్రికా తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలోనే భారత్ కు వికెట్ తీసే అవకాశం వచ్చింది. బూమ్రా వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ 2వ బంతికి మర్క్రమ్ కు లైఫ్ దొరికింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోవడంలో కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఆరంభంలోనే వచ్చిన లైఫ్ ను మర్క్రమ్ వినియోగించుకున్నాడు. రికెల్టన్ తో కలిసి నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే తొలి వికెట్ కు 82 పరుగులు జోడించాక మర్క్రమ్ ను బూమ్రా పెవిలియన్ పంపాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి సౌత్ ఆఫ్రికా మరో వికెట్ కోల్పోయి 82 పరుగులు సాధించింది. బ్రేక్ తర్వాత సఫారీలకు కుల్దీప్ షాక్ ఇచ్చాడు. సెకండ్ సెషన్ లో వేసిన తొలి ఓవర్లోనే రికెల్టన్ ను పెవిలియన్ పంపాడు. అయితే ఆ తర్వాత బౌమా ఫామ్ కొనసాగించాడు. భారత బౌలర్లను విసిగించాడు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడగానే బ్యాటింగ్ చేశాడు. రెండో సెషన్ లో మరో వికెట్ పడకుండా బౌమా స్టబ్స్ జాగ్రత్తగా ఆడారు. దీంతో లంచ్ బ్రేక్ కు సౌత్ ఆఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. విరామం తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. టెంబా బౌమాను జడేజా పెవిలియన్ పంపాడు. అద్భుతమైన బంతితో స్టబ్స్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఒక్క పరుగు తేడాతో స్టబ్స్ హాఫ్ సెంచరీ కోల్పాడు. బౌమా వరుసగా 2 హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 41 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వియాన్ ముల్డర్ ను కుల్దీప్ యాదవ్, టోనీ డి జార్జిని, సిరాజ్ పెవిలియన్ పంపారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. ముత్తుస్వామి 25, కైల్ వెరినే ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. తొలి రోజు ఆటలో టాప్ 4 బ్యాటర్స్ 35 పరుగుల కంటే ఎక్కువే చేశారు. కానీ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కొట్టలేదు. టాప్ 4 లో 80కి పైగా పార్ట్నర్షిప్లు 2 నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో సౌత్ ఆఫ్రికాను త్వరగా ఆల్అౌట్ చేసి ఆ తర్వాత బ్యాటింగ్ లో దూకుడు చూపిస్తే భారత్ కు తిరుగుండదనే చర్చ జరుగుతోంది.